వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రోడ్డెక్కిన పేదలు, అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించారంటూ ఆందోళన. అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న పెద్దగట్టు యాదవ జాతర, సూర్యాపేట జిల్లా సమీపంలో గల పెద్దగట్టిలో ప్రారంభమైన ఉత్సవాలు. విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం. రెవెన్యూ అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తామన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు. నంద్యాల గడ్డపై రసవత్తరంగా మారుతున్న రాజకీయాలు, మరో వైసీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పేదల సంక్షేమార్థం 1100 డబుల్ బెడ్రూమ్లను ప్రభుత్వం నిర్మించింది. ఇక పేదలమైన మాకే కేటాయిస్తారనే గంపెడు ఆశతో గూడు లేని వారు ఎదురు చూడసాగారు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన జాబితాను అధికారులు ప్రకటించారు. దీంతో గంపెడు ఆశతో ఉన్న పేదలకు నిరాశే మిగిలింది. సంవత్సరాలుగా కటిక పేదరికంలో ఉంటున్న తమకు కాకుండా అనర్హులకు కేటాయించారంటూ బాధితులు లబోదిబోమంటూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ, ఏళ్లుగా డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూస్తున్నామని, మా కుటుంబాలను రోడ్డుపాలు చేయవద్దంటూ వేడుకున్నారు. మంచిగా వస్తలేదు. ఒక విజయోత్సవ సభ అని పెట్టుకున్నాడు. ఆ విజయోత్సవ సభలో ఎవరు కూడా ఆయన అడగలే మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలని. కానీ ఆయన అంతా ఆయన్ని గజ్వేల్ మున్సిపాలిటీకి 5000 ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎప్పుడు 9 ఏళ్ల కింద ఎవరు అడగకుంటేనే మాకు తీసుకున్నది ప్రజలందరూ కూడా సంతోషించారు. 9 సంవత్సరాల నుంచి ఇక్కడ 9 ఇల్లు కూడా కట్టియలేదు. మరి ఇవాళ వీళ్ళు ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అని తయారు చేసి ఒక 1100 మంది లిస్ట్ అవుట్ చేశారు. అంటే మీరు గమనించాలి, గీతారెడ్డి ఉన్నప్పుడు 2007 సంవత్సరంలో అప్పుడు ఒక 1300-1400 మందికి ఇచ్చింది. తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక నేను ఒక 1500 మందికి ఇచ్చి కొందరు ఇల్లు కట్టుకుర్రు. అంతలోపనే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చి ఆ ఇల్లు బాగలేవు అని అంతా తీసుకొని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఈయన 9 ఏళ్ల కింద వాగ్దానం చేసిండు. ఇవాళ ఒక్కటి కట్టలేదు. కానీ ఇవాళ 1100 మందిది డ్రాఫ్ట్ లిస్ట్ అని వేసిండు. అందులో డ్రాఫ్ట్ లిస్ట్ లో నేను ఇప్పుడే చూస్తే ఒక 200 మంది దాకా ఇల్లున్నోళ్ళకే వచ్చినాయి. అంటే దాని అర్థమైంది, ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరు కుమ్ముకై ఎవరైతే టీఆర్ఎస్ గురించి కష్టపడ్డారో ఆ నాయకులకు వాళ్ళు చెప్పిన కార్యకర్తలకే ఇల్లు వచ్చి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు సర్టిఫికేట్ చూడండి, గీతారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, నర్సారెడ్డి ఇచ్చినవి ఉన్నాయి, వాళ్ళకి ఒక్కరికి కూడా ఇల్లు రాలేదు. ఈ విధంగా మేము ఇప్పుడు కమిషనర్ గారు కానీ మా ఎమ్మెల్యే కేసీఆర్ కోరేది ఏంటంటే, అయ్య గారు మా దగ్గరికి ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, ఏడాదికి ఒకసారి వచ్చిపోతావు, వచ్చి ప్రజల కష్టాలు వినవు. ఇక్కడ ఎంతమంది డబుల్ బెడ్రూమ్లకు అవస్థ పడుతున్నారు. వాళ్ళందరూ ఇల్లు లేక గుడిసెలు వేసుకొని కిరాయి ఇళ్ళ నుండి అందరు ఇబ్బంది పడుతున్నారు. ఈ గజ్వేల్ కు ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించిన పాపానికా నువ్వు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఇక్కడ గజ్వేల్ వాళ్ళకు ఇప్పటికి కూడా ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మరి ఇచ్చినావు, ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసినావు, అందరికీ ఇల్లు ఉన్న వాళ్ళకే ఒక 200 మంది 1100 మందిలలో ఆ 200 మంది ఇచ్చారు. ఇప్పుడు మేము వాళ్ళకి ఇవ్వదలేము.
ఆ 1100 మందితో పాటు ఇక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులలో ఇంకా 100 మంది ఉర్రా, ఇంకా 500 మంది ఉర్రా, 5000 మంది ఉర్రా, అందరికి కలిపి ఒకటేసారి లిస్ట్ ఇచ్చి నువ్వు ఈ గజ్వేల్ పట్టణ ప్రజల ఆశలు నెరవేర్చాలని మేము కోరుతున్నాం. మీరు ఇంత ఆశ నెరవేర్చాలి. తెలంగాణలో యాదవ జాతర పెద్దగట్టు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా జరగనున్నది. సూర్యాపేట జిల్లా సమీపంలో గల పెద్దగట్టిలో జాతర ఉత్సవాలు జరుగుచున్నవి. ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. వనదేవతలకు బోనం పెట్టే సంస్కృతిలో భాగంగా జాతర జరగనున్నది. రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సదస్సుకు ఉత్తరాంధ్ర పరిధిలోని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సిసిఎల్ఏ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సర్వే అండ్ సెటిల్మెంట్ డైరెక్టర్లు సైతం ఈ సదస్సుకు హాజరయ్యారు. అంటే వ్యవసాయం కోసం, ఉపాధి కోసం ఇచ్చినటువంటి భూమి తను హెరిటబుల్ రైట్స్ ఉంటాయి కుటుంబానికి, కానీ సేలబుల్ రైట్స్ ఉండేవి కాదు. కానీ ఆనాడు వ్యవసాయం ఉపాధి కల్పించే రంగం మాత్రమే. రాను రాను దేశంలోనూ రాష్ట్రంలోనూ వ్యవసాయం కష్టసాధ్యం అయింది, గిట్టుబాటు కావడం లేదు. చిన్న కమ్మతాలు అసలే గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఉపాధి కల్పించడానికి ఇచ్చినటువంటి భూమి, వ్యవసాయమే ఉపాధి అనుకునే రోజుల నుంచి వ్యవసాయేతర రంగాలకు అవసరమైతే ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలి అనేటువంటి సజెషన్స్ జిల్లా కలెక్టర్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఆ అభిప్రాయాలన్నింటినీ జోడించిన తర్వాత ముఖ్యమంత్రి గారు నా అధ్యక్షతను ఒక కమిటీని నియమించి వివిధ రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించారు. ఆ అధ్యయనం త్వరలోనే నివేదికను ముఖ్యమంత్రి గారికి, క్యాబినెట్కి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత అవసరమైతే మరింత ప్రయోజనకరంగా ఉండేటట్టుగా 77 యాక్ట్ని మార్పులు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇలాంటి డెప్త్లోకి పోయి అన్ని అంశాలని మేము ఇప్పుడు క్లారిఫై చేస్తున్నాం. అలాగే ఉపయోగంలో లేనటువంటి చట్టాలు ఏముంటే అవన్నీ క్లీన్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నాం. రెవెన్యూ తీసుకొచ్చినటువంటి సంస్కరణల్లో ఇంకా అనేకమైనవి మీరు చూస్తే వెబ్లాండ్ ఎంట్రీ ఒకటి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ద్వారా జవాబుదారుతనాన్ని పెంచడం, కొత్త జిల్లాలు, డివిజన్స్ ఇవన్నీ మీకు చెప్పాను. సర్వేయర్లు, అధికారులని పెద్ద ఎత్తున నియామకం చేశాం. ప్రతి విలేజ్కి. రాయలసీమ రాజకీయాల్లో కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నంద్యాల గడ్డపై రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏడాదిలో 365 రోజులు ఇక్కడ హాట్ పాలిటిక్స్ ఉంటాయి. అలాంటి నంద్యాల గడ్డపై ఇప్పుడు యువ నాయకత్వం రాజకీయ ప్రత్యర్థులపై మాటల కత్తులు దూస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే శిల్పా రవీంద్ర కిషోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. మాటల తూటాలు పేలుతున్న సమయంలోనే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీతో మరో వైసీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని బాంబ్ పేల్చారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉందని వ్యాఖ్యానించారు. అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నారని తనకు తెలిసిందన్నారు. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి రంగం సిద్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అఖిలప్రియ చేసిన పార్టీ మార్పు కామెంట్స్పై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మారడం ఏంటని ప్రశ్నించారు. తాను ఎప్పటికీ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరడం అంటే జగన్ను లోకేష్ ఎమ్మెల్సీ పదవి అడిగినట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. కోటంరెడ్డిని చూపి
తనపై బురద జల్లే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ మాటలు చంద్రబాబు మార్క్ ట్రిక్స్ అని ఆరోపించారు. నా బాస్ జగన్, ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆడపిల్లపై కాలు దువ్వే స్థాయికి ఇంకా దిగజారలేదని వ్యాఖ్యానించారు. అటు అవినీతిపైన ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ నెల 4న ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తాను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకొస్తానని అఖిలప్రియ చెప్పారు. తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ ఎమ్మెల్యే శిల్పా రవి చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవును, ఆరోపణ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు 175కి 175 సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే వై నాట్ 175, 175కి 175 మేము గెలబోతున్నాం. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే, నారా లోకేష్ పాపం నాకు ఎక్కడా సీట్ లేదు కదా, నేను ఎమ్మెల్యే కూడా కాను కదా, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి, నాకు కనీసం ఎమ్మెల్సీనో లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిమని చెప్పి ఆయన అడిగితే, నేను వెళ్ళేసి తెలుగుదేశం వాళ్ళతో టచ్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి పూనుకున్నాను. లోకేష్ గారిని చైర్మన్ చేద్దామని, ఇంకెవరైనా ఉంటే కూడా చెప్పండి, తెలుగుదేశం వాళ్ళకి కూడా పదవులు ఇప్పిస్తాం. లోకేష్ మీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. లేకపోతే ఈరోజు వాళ్ళకి మాట్లాడడానికి ఏం దొరకడంలా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎవడో ఒకటి మీద బుడత చల్లాలి, బట్ట కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు మసి దుడుచుకుంటూ కూర్చుంటారులే అని చెప్పేసి ఈరోజు ఏదో ఒకటి. ఎందుకంటే ఏదో నిన్నగాక మొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినారు కాబట్టి ఇదే సమయంలో వీళ్ళ మీద కూడా ఒక బురద జల్లేస్తే ఒక పని అయిపోతుంది. ఒకటి, మా కుటుంబం వరకు మేము మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంటిగ్రిటీ ఏందనేది మా కుటుంబం ఒక. కోనసీమ జిల్లా అనాథవరం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి గోడను ఢీకొట్టి మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మచిలీపట్నం స్థానిక రేవతి సెంటర్లో చిలకలపూడి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో హెల్మెట్ ప్రాముఖ్యతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఇక నుంచి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేవారికి తప్పనిసరిగా భారీ జరిమానా విధిస్తామని సిఐ తెలిపారు. చాలా ప్రమాదకరంగా ఉందండి. హెల్మెట్ లేకపోతే ఎక్కువ శాతం యాక్సిడెంట్స్లో మీకు ఎంత చెప్పినా అంటే బయట వంద నోట్ చూసినా మీకు పెట్టలేదు. చట్ట ప్రకారం ఇప్పుడు 1000 రూపాయలు అయింది. 1000 రూపాయలు హెల్మెట్ లేకపోతే మీరు అది 1000 రూపాయలు వేస్తే తప్పకుండా ఆలోచించి గవర్నమెంట్ వేయకుండా మన స్టేట్ గవర్నమెంట్ ఆపింది. హెల్మెట్లు పెంచొద్దు కానీ మీరు మాట వినట్లేదు. మొత్తం 100% మరి ముందు అవగాహన కలిగించి తర్వాత 1000 రూపాయలు వేయాలనే ఆలోచనతో ముందు ఆపి అడిగి చెప్పాల్సి వస్తుంది. చెప్పిన తర్వాత తర్వాత అన్ని ఫైన్స్ పడాల్సి వస్తుంది. మీకు అది 1000 రూపాయలు ఫైన్ పడుతుంది. మీరు ఆలోచించుకోండి సార్. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర మనకి దగ్గర ఒక ఇద్దరు మనుషుల్ని వెనక నుంచి గుద్దాడు బైక్ తోటే. అతని మీద ఇంజరీ కూడా ఏం లేదు, సింపుల్గా అటాక్ జరిగింది, కింద పడ్డాడు అంతే. అతను ఇప్పుడు ఐటీ సెక్టర్లో మంచి జాబ్ చేస్తాను కొన్నాడు. మంచి పని మాట్లాడాడు. ఓ జిల్లా పరిషత్ పాఠశాలలో పిల్లలకు మురిగిపోతున్న గుడ్లు ఇచ్చి పిల్లల జీవితాలతో ఉపాధ్యాయులు ఆడుకుంటున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా నూజివీడు మండలం అన్నవరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఇచ్చినటువంటి గుడ్లు మురిగిపోతున్నాయని, మధ్యాహ్న భోజనం అస్సలు బాగాలేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గతంలో పాఠశాలకు పిల్లలు క్యారేజీలు తీసుకెళ్తే ఎందుకు తెస్తున్నారంటూ టీచర్ను ప్రశ్నించేవారు. ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లు పంపిణీపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అప్పుడప్పుడు అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తే తమ పిల్లలకు చక్కటి భోజనం అందుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ఇంకోసారి ఎట్టిస్తే ఇంకోసారి అట్లాగే 2 గుళ్ళు పారేసారు, ఒక గుడి తినేస్తున్నారు. బొమ్మ అది కనపడుతుందిగా ముద్ర కొట్టు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లాకుల దిగువ సబ్ రిజిస్టర్ కార్యాలయం వెనుక ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకి ఇల్లు తగలబడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హీరో మోటార్స్ యాజమాన్యం జిల్లా పోలీస్ శాఖకు 120 బైకులను వితరణగా అందించింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హీరో మోటార్స్ అందించిన ఈ ద్విచక్ర వాహనాలను కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వీకరించి పోలీసు సిబ్బందికి అందజేశారు. తిరుపతిలోని పృథ్వీ హీరో షోరూమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక ఎంఆర్ పల్లెలో ఉన్న పోలీస్ పరేడ్ మైదానంలో జరిగింది. సామాజిక బాధ్యతగా 120 హీరో గ్లామర్ మోడల్ ద్విచక్ర వాహనాలను పోలీసులకు అందజేసినట్లు హీరో ఆటోమొబైల్స్ హెచ్ఆర్డి హెడ్ మోహన్ చక్రవర్తి, సిఎస్ఆర్ హెడ్ రాకేష్ పటేల్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధునాతన ద్విచక్ర వాహనాలను హీరో మోటార్స్ అందజేయడం అభినందనీయమన్నారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణకు ఈ వాహనాలను ఉపయుక్తంగా ఉంటాయన్నారు. పోలీసు శాఖ తరపున హీరో మోటార్స్ యాజమానికి డీజీపీ కూడా ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. డిపార్ట్మెంటల్ పర్మిషన్ తీసుకొని హీరో మోటార్ కంపెనీ వాళ్ళని కాన్స్టాంట్ పర్సుయేషన్ చేసుకొని వారు ఉదార భావానికి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద మనకి ఒకేసారి 120 వెహికల్స్, అది కూడా యాక్సెసరీస్ తప్పించేసి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా హీరో గ్రూప్ అధినేతకి, వారి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా ఆనరబుల్ డీజీపీ సార్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలని తెలియజేస్తున్నాను. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ ఇంకా గొప్పగా జిల్లా అడ్మినిస్ట్రేషన్కి తోడ్పడాలని వాళ్ళు దానిపైన కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు ఈ సంఘంలో ఎంతో సేవ చేస్తుంది. క్రైమ్ కంట్రోల్లో కానీ, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో కానీ, ముఖ్యంగా దేశం ప్రపంచం అంతా ఎదుర్కొన్నటువంటి కోవిడ్ సమయంలో వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మొత్తం కోవిడ్ కంట్రోల్ చేయడంలో హెల్త్ డిపార్ట్మెంట్తో పాటుగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి సేవలు, మేము ఇస్తున్నటువంటి ఈ 120 బళ్ళు ఆ సేవలో పాలు పంచుకునే అవకాశం మాకు కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పగానే ప్రతిరోజు మార్నింగ్ షిఫ్ట్ సమయంలో, అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా పెట్రోలింగ్ గా పోలీస్ స్టాఫ్ మా కంపెనీ ముందు వచ్చి గేట్ దగ్గర ఉండి, ఎవరు ఎటువంటి గ్రూప్స్ గా ఉండకుండా, పాస్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ రాకుండా వాటిని కట్టడి చేయడంలో మీరు మాకు చేస్తున్నటువంటి సేవకు మేము మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్.
మొట్టమొదటిసారిగా విశాఖ బీచ్ రోడ్ ఏయూ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ ఆక్వా ఎగ్జిబిషన్ను బద్రీ చిన్నారులు తిలకించి సందడి చేశారు. ఎంతగానో ఆకట్టుకున్న ఎగ్జిబిషన్లో వివిధ రకాలైన ఎంతో ఖరీదైన చేపలను, కని విని ఎరుగని సముద్ర గర్భంలో కంటికి కనబడని వివిధ రకాల రంగులతో కూడిన మత్స్య సంపదను అండర్ వాటర్లో కనువిందు చేయడం చిన్నారులను మంత్రముగ్ధులను చేసింది. నిర్వాహకుడు రాజారెడ్డి వారికి ఉచిత ప్రవేశంతో పాటు అక్కడ తినుబండారాలు, జాయింట్ వీల్, హార్స్ రైడింగ్, డ్రాగన్ ట్రైన్ వంటి ఉత్సాహాన్ని నింపే వాటిని కూడా చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఒక ఫోటో తీసుకుంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రోడ్డెక్కిన పేదలు, అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించారంటూ ఆందోళన. అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్న పెద్దగట్టి యాదవ జాతర, సూర్యాపేట జిల్లా సమీపంలో గల పెద్దగట్టిలో ప్రారంభమైన ఉత్సవాలు. విశాఖలో ఉత్తరాంధ్ర రీజనల్ రెవెన్యూ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం, రెవెన్యూ అంశాలపై సమగ్ర అవగాహన కల్పిస్తామన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు. నంద్యాల గడ్డపై రసవత్తరంగా మారుతున్న రాజకీయాలు, మరో వైసీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.